కిటీస్ వెల్కమ్ టు మై ఛానల్. అగండి ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ కాలేదు. ఈ ఉమెన్స్ డేకి నాదొక్కటే మెసేజ్. ఊరికే పక్కన వాళ్ళని జడ్జ్ చేయకుండా, హేట్ అండ్ జెలసీ ఫీల్ అవ్వకుండా అవన్నీ పక్కన పెట్టేసి యాజ్ ఎ ఉమెన్గా బీ దేర్ ఫర్ అదర్ ఉమెన్ మనమంతా కలిసి ఉంటే స్ట్రాంగ్గా ఉంటాం కదా. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. సో స్టార్ట్ చేద్దామా లాంగ్ వీడియో. మీరైతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఆల్ గుడ్ మార్నింగ్, అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మేమైతే ఇలాగే చేసాం. ఈ వీడియోలో ఫుల్ వీడియో చూడండి. వెరైటీగా ఉండాలి కదా. సో ఇప్పుడైతే మేము హ్యాపీ ఉమెన్స్ డే అని ఇలా హ్యాండ్ల పైన ఒక్కొక్క హ్యాండ్ పైన ఒక్కొక్క లెటర్ అయితే మెన్షన్ చేసాము. కరెక్ట్ సరిపోయింది. హ్యాపీ ఉమెన్స్ డే. స్కూల్కి కదా, ఇంకా ఫస్టే తినేసి ఇంకా డ్యాన్స్ యాక్టివిటీస్ చేద్దాం అనుకున్నాం. స్కూల్ కేక్ తినేస్తున్నాం. అయ్యే కటింగ్ అయితే జరుగుతుంది. కొంచెం ఎనర్జీ ఉంటాయి కదా మనం డ్యాన్స్ చేసేది. సో ఫస్ట్ అయితే కూల్ కేక్ తిని నెక్స్ట్ డ్యాన్స్ కదా, మనకు ఏ సెలబ్రేషన్ అయినా ఫస్ట్ డ్యాన్స్ గుర్తుకొచ్చేది డ్యాన్సే కదా. ఇక డ్యాన్స్ కూడా చేస్తున్నాం. కేక్ అయితే కటింగ్ అయిపోయింది, అందరికీ డిస్ట్రిబ్యూషన్ కూడా కంప్లీటెడ్. పిల్లలు అయితే ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నారు కేక్ కోసము. అందులో మా పాప కూడా ఎప్పుడెప్పుడు కటింగ్ అవుతుందా, ఎప్పుడు తిందామని పిల్లలందరూ ఈగర్లీ వెయిటింగ్ కదా. సో కట్ చేసాము, అందరు తింటున్నారు. పాపకైతే కేక్ పీస్ అయితే వచ్చింది. తినాలా వద్దా అని ఆలోచించుకుంటా, క్రీమ్ ఒకటి తినాలి అని. క్రీమ్ తినొద్దు అంటే తింటారు పిల్లలు, ఏదైతే వద్దంటారో అదే తింటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ స్నాక్స్. ఈ సెలబ్రేషన్లో ఏదో ఒక స్నాక్స్ అయితే ఉండాలి మనకైతే. సమోసా అయితే బెస్ట్ అని సమోసా అయితే తీసుకొచ్చారు. ఒక్కొక్కరు అయితే తింటున్నారు. ఇక మనం కూడా కేక్ అయిపోయింది కదా, మిడిల్లో కొంచెం డ్యాన్స్ వేసి వచ్చాము. ఇప్పుడు సమోసా తిందామని సమోసా తింటున్నాము. అందరం కలిసి సమోసా అయితే తిని ఇంకా మళ్ళీ ఎనర్జీ కోసం ఒక డ్యాన్స్ అయితే తీస్తున్నాము. ఇక డ్యాన్స్ తర్వాత అందరు ఇట్లా కూర్చొని తింటే చాలా బాగా అనిపించింది. ఒక ఫ్రెండ్ వల్ల ఇంకో ఫ్రెండ్ వల్ల ఇంకో ఫ్రెండ్ అందరూ కలిసి మీట్ అయ్యాము. అంటే తెలియని ఫ్రెండ్స్ కూడా ఇందులో మీట్ అయ్యాము. చాలా బాగా అనిపించింది నాకైతే. మీకు కూడా ఇలా బాగా అనిపిస్తాయి ఇట్లా తెలియని ఫ్రెండ్స్ని కలవడం, వాళ్ళతో కలిసి కూర్చొని తినడం అట్లా బాగా అనిపిస్తుంది కదా. యాక్టివిటీస్లో ఫస్ట్ వచ్చేసి క్యాట్ వాక్ అయితే చేస్తున్నాం. క్యాట్ వాక్ అనే కాదు, నార్మల్గా అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం ఒక యాక్టివిటీ చేయాలని. ఇక అందరం వెళ్ళేసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అట్లా వాక్ చేశారు. చాలా బాగా చేశారు అందరూ. ఫైనల్గా ఆంటీ వాళ్ళతో అయితే ఎంజాయ్ అయితే చేసాము. నెక్స్ట్ యాక్టివిటీ వట్టప్పుడేమో గుర్తుకొస్తాయి, ఇప్పుడేమో టైంకి ఏం గుర్తుకు రావు. అలా పళ్ళు పాటును పట్టుకొని ఇంకో యాక్టివిటీ చేద్దాం అనుకున్నాము. ఫైనల్గా ఇది చేస్తున్నాము. నచ్చితే ఒక కామెంట్ చేయండి, ఎట్లా ఉందో మా వాక్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఇక తర్వాత ఫైనల్గా వచ్చేసి డ్యాన్స్ ఎవరి ఇష్టం ఉన్నట్లు వాళ్ళు చేసేసాము. డ్యాన్స్ అయితే ఇరగదీశారు. ఆంటీస్ అయితే మామూలుగా చేస్తలేరు, అందరు చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. ఫుల్ ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఎంజాయ్ చేశారా? నాకైతే ఒక కామెంట్ చేయండి. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే. ఎప్పుడైనా ఉమెన్స్కి అసలు రెస్టే ఉండదు. కావాలని రెస్ట్ తీసుకుంటేనే రెస్ట్ వస్తుంది, లేకుంటే రెస్టే ఉండదు. సండే అయినా, మండే అయినా, ఉమెన్స్ డే అయినా, మదర్స్ డే అయినా మన పనులు అయితే కంపల్సరీ మనం ఇంట్లో పని చేసుకొని వచ్చిన తర్వాతనే నెక్స్ట్ యాక్టివిటీ. సండే అయినా, మండే అయినా, మదర్స్ డే అయినా, ఉమెన్స్ డే అయినా మాకైతే తప్పని పనులు. ఆ పనుల్లో తప్పించుకొని మళ్ళీ మనమే చేసుకోవాలి. బట్ ఆ పనుల్ని తప్పించుకొని అంటే చేసుకొని టైంని కేటాయించి ఇలాంటి ఎంజాయ్ చేస్తాం అంతే. మీరైతే జలస్గా హేట్గా ఫీల్ అవ్వకనే నాదొక్కటే మెసేజ్. ఊరికే పక్కన వాళ్ళని జడ్జ్ చేయకుండా హేట్ అండ్ జెలసీగా అస్సలు ఫీల్ అవ్వకండి. బీ దేర్ ఫర్ అదర్ ఉమెన్. మనమంతా కలిసి ఉంటేనే కదా స్ట్రాంగ్గా ఉంటాం. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.